జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 47. బాలవైశ్యుల కాశీయాత్ర. రాజు సగం రాజ్యాన్ని ఇస్తాననడం, రాజు కఠోర దీక్ష, దొమ్మెల ఉపదేశం. అనంతరం యువరాజు మంత్రులతో కలిసి పెనుగొండకు బయలుదేరారు. అక్కడ పెనుగొండలోని బాలవైశ్యులు తమ తండ్రుల మరణాన్ని తలుచుకొని కష్టమే అని రోధిస్తూ ఇంట్లోనే ఉన్నారు. ఋషిశ్రేష్ఠులైన భాస్కరాచార్యులు వారికి జ్ఞానాన్ని ప్రసాదించేవారు. అటువంటి సమయంలో అశ్వారూఢులైన రాజభటులు రాజరాజ నరేంద్రుని రాకను వారికి తెలియజేశారు. వైశ్యులు అది విని, ఇప్పుడు ఈ రాజు మమ్మల్ని శిక్షించడానికి వచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలి అని భాస్కరాచార్యులని అడిగారు. అప్పుడు భాస్కరాచార్యులు, భయపడకు, నీ అద్భుతమైన మహిమను విని నీ అనుగ్రహం కోసం అతను వచ్చాడు, లేకపోతే అతను తిరిగి పోడు. అప్పుడు ఆ వైశ్యులు నగరేశ్వరాలయంలో సమావేశమై సత్కథలను చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు సత్యవచన తత్పరుడైన నరేంద్రరాజు తన బంధువులతో కలిసి వైశ్యులను శాంతింపజేయడానికి అక్కడికి వచ్చాడు. బాలా నాగరలు రాజు రాగానే లేచి నిలబడ్డారు. శత్రుభయంకరుడైన ఆ రాజరాజ నరేంద్రుడు బాలానాగరలను కౌగిలించుకుని మృదు మనస్సుతో ఇలా మాట్లాడాడు. ఓ వైశ్యులారా, మనం ఏ ప్రయత్నం చేసినా ఏది జరగాలో అది జరిగే తీరుతుంది. ఈ మహాఘోరమైన ఆపత్తు అయాచితంగా జరిగింది. దానివల్ల జన్మాంతరాలలో చేసిన శుభ అశుభ కర్మలను ఈ జన్మలో తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది. పండితులు పామరులు ఇదే మాటను చెప్పారు. తన కర్మ పరిపాకముతో నా తండ్రి రాజు విష్ణువర్ధన రాజు హతమైనాడు. మీ పితృలు కర్మ పరిపాక నుంచి మరణించారు. బ్రహ్మడైనా నాగేంద్రుడైనా రుద్రుడైనా మరియు ఋషులైనా పూర్వజన్మ పరిపాకమును అనుభవించక తప్పదు. అందుకు కుసుమశ్రేష్ఠి కుమారుడైన విరూపాక్షకుడిని వైశాధిపతిగా చేసుకొని శాశ్వతంగా ఈ మహానగరంలో మీ దుఃఖాలు మరచి సుఖంగా ఉండండి. అయ్యా, నా రాజ్యంలో ఐశ్వర్యంలో సంపదలో మీకు 4లో 1 వాటా ఇస్తున్నాను. ఇక నుండి మీకు మాకు మనసుకు ఆనందాన్ని కలిగించే స్నేహాన్ని పెంపొందించుకుందాం. తండ్రిని కోల్పోయినందుకు మేమంతా సమానంగా బాధపడ్డాము. అందుకే నేను మీకు చెప్తున్నాను, నా సకల రాజ్యములలో మీకు సమానమైన భాగం ఇస్తాను. ఇక్కడే మీరు సుఖంగా జీవించండి. మేము మా పట్టణానికి పోతాము. రాజు ఇలా అనగా వైశ్యుల శ్రేయోభిలాషులైన భాస్కరాచార్యులు, రాజేంద్ర, పితృ రుణ విముక్తి కోసం గయలో పిండ ప్రదానం చేస్తారు. ఈ బాలవైశ్యులు తన తండ్రి రుణం తీర్చుకోవడానికి కాశీకి వెళ్ళాలనుకుంటున్నారు. వారు తమ భార్యలను, వృద్ధులను మరియు పిల్లలను ఇక్కడ వదిలి వెళ్తారు. కాబట్టి ఓ రాజా, మీరు వారందరినీ రక్షించాలి అని వేడుకున్నారు. అప్పుడు భాస్కరాచార్య ఇంకా మాట్లాడుతుండగా రాజరాజ నరేంద్రుడు ఇలా అన్నాడు. 4 యోగ్యత గల బ్రాహ్మణులు గంగానదికి వెళ్ళనివ్వండి. మీరు చేయవలసింది వారిని చేయనివ్వండి. నేనే వారికి మనోభీష్టానుసారం దక్షిణాదులు ఇస్తాను. ఈ వైశ్యులు ఇంకా సుకుమారులు. ఈ ప్రయాణం చాలా ప్రమాదకరం, కాబట్టి మీరు అక్కడికే పోవడం మంచిది కాదు. నేను వారికి సగం రాజ్యాన్ని ఇస్తున్నాను. వారు దాన్ని పాలించి ఇక్కడే ఉండని. మా గురువులైన దౌమ్యులు చెప్పినట్టు కన్యకాదేవిని ప్రార్థించి రాజ్యాన్ని అనుభవించడానికి మరియు వంశాన్ని రక్షించుకోవడానికి నేను ఇక్కడికి వస్తాను అన్నాడు. రాజు ఇలా మాట్లాడుతుండగా నందీశ్వరుని అంశ నుండి జన్మించిన ధర్మమూర్తి విరూపాక్ష శ్రేష్ఠి ఇలా అన్నాడు. ఓ మహారాజా, వ్యవసాయం, వాణిజ్యం మరియు గోరక్షణలతో జీవించే మాకు రాజ్యంతో ఏమి ప్రయోజనం? మనం పవిత్రమైన కాశీకి వెళ్ళే తీరాలి మరియు అక్కడికి వెళ్ళి మన పూర్వీకుల కర్మలు చేసి తిరిగి వస్తాము అన్నారు. అప్పుడు రాజు ఇలా అన్నాడు. సత్కార్యాలు చేసే వారి దారిని అడ్డగించిన వారికి పాపం కలుగుతుంది. కావున కాశీ నగరమునకు వెళ్ళుము. మీకు శుభం కలుగుగాక. మీరు వచ్చేదాకా పర్ణకుటిలో ఉంటూ ఒకే పూట అన్నం తిని పవిత్రమైన దర్భలపై పడుకొని మిమ్మల్ని చూడాలని ఏకసూత్రవతంతో కన్యకాదేవిని ప్రార్థిస్తూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ కాలాన్ని గడుపుతాను. వాసవిదేవికి సగం రాజ్యమిచ్చి ఆమె అనుగ్రహం పొంది సంతోషిస్తాను. నాకు వేరే విధంగా ముక్తి లేదు అన్నాడు. రాజుగారు మాట్లాడుతుండగా అలాగే కాని అని ఆకాశవాణి వినిపించింది. దాన్ని విని అందరూ సంతోషించారు. అప్పుడు రాజు వారికి గంధపు పూల దండలు మరియు మణిమయ వస్త్రాభూషణాలను ఇచ్చి
సన్మానించుకొని అతను తన మంత్రి బంధువులతో తన నగరానికి తిరిగి వచ్చాడు. అనంతరం రాజేంద్రుడు సర్వంగా అలంకరించబడిన నిజగృహంలోకి ప్రవేశించి కులాచార్యులైన దౌమ్యులను చూసి, ఓ ఆచార్య, దేవి అనుగ్రహం కోసం నేను ఎలాంటి కర్మ చేయాలి అని అడుగగా, అది విన్న దౌమ్యులు దివ్య దృష్టితో అంతా తెలుసుకొని, రాజేంద్ర, త్వరలో మీరు అమ్మవారి సాన్నిధ్యాన్ని పొందుతారు. సంవత్సరాంత్యంలో సుందరమైన పెనుగొండలో వాసవీదేవి 7 రాత్రులు పర్యంతం కళ్ళకు కనిపిస్తూ తిరుగుతూ ఆ వైశ్యుల దుఃఖాన్ని పోగొడుతుంది. ఆ దేవతను ప్రార్థించి నీ వంశాన్ని ఉద్ధరించుకో అన్నారు. ఈ దివ్య మంత్రంతో ఆ మహాదేవిని సంతోషింపచేయి. సంవత్సర కాలం పాటు దీక్షతో మితహారుడై జితేంద్రుడిగా ఆమెను పూజించు. అప్పుడు దేవి మీకు ప్రత్యక్షమై వరమిస్తుంది. ఈ మంత్రరాజ్యాన్ని పూర్వంలో విష్ణు స్వరూపుడైన కృష్ణమూర్తి చే సిద్ధమయ్యింది. ఇలాంటి మంత్రాన్ని జపిస్తే త్వరలో మంగళమవుతుంది. దుర్గే అని, భద్రకాళి అని, విజయి అని, వైష్ణవి అని, కామదేయని, చండికేయని, కృష్ణేయని, మాధవి అని, కన్నికేయని, మాయ అని, నారాయణిని, ఈశానేయని, శారదేయని, అంబికేయని ఆ మంత్రరాజ్యాన్ని ఉపదేశించి దౌమ్యులు ఆశ్రమానికి వెళ్ళారు. ఆ తర్వాత రాజరాజ నరేంద్రుడు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం స్నానం చేసి నియమాలు పాటించి బ్రాహ్మణ ఋషులను పూజించి వాసవీదేవికి విశేష కృపకు పాత్రుడయ్యాడు. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం 47వ అధ్యాయం సమాప్తం. మరలా 48వ అధ్యాయంలో కలుద్దాం.